హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ విశ్వ అకాడమీ. సో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఇండియన్ అగ్రికల్చర్ అండ్ క్రాప్స్కి సంబంధించిన 50 ఎంసీక్యూస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి, భూమిపై అధిక జనాభా ఒత్తిడి ఉన్న ప్రాంతాల్లో ఏ రకమైన వ్యవసాయం జరుగుతుంది? దీనికి ఆన్సర్ తీవ్ర జీవనాధార వ్యవసాయం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ ప్రధాన ఆహార పంట ఏది? ఆన్సర్ వరి. నెక్స్ట్ క్వశ్చన్, బంగారు పీచుగా ఏ పంటను పిలుస్తారు? ఆన్సర్ జూట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పంట రబీ పంట? ఆన్సర్ గోధుమ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పంట ఖరీఫ్ పంట? ఆన్సర్ వరి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పంట వాణిజ్య పంట? ఆన్సర్ పత్తి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వరి ఎక్కువగా పండించే రాష్ట్రం ఏది? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో గోధుమలను అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పంట నల్ల నేలలో బాగా పండుతుంది? ఆన్సర్ పత్తి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పంట పానీయ పంట? ఆన్సర్ టీ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో చక్కెరకు ప్రధాన మూలం ఏ పంట? ఆన్సర్ చెరకు. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర వాయువ్య భారతదేశ ప్రధాన ఆహార పంట ఏది? ఆన్సర్ గోధుమ. నెక్స్ట్ క్వశ్చన్, పేదవాడి ఆహారంగా ఏ పంటను పిలుస్తారు? ఆన్సర్ సిరిధాన్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో చెరకు అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, పీచు పంటగా దేనిని పిలుస్తారు? ఆన్సర్ జూట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పంట నుండి వంట నూనె తయారు చేస్తారు? ఆన్సర్ ఆవాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ ధాన్యాగారంగా ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? ఆన్సర్ పంజాబ్. ఎరుపు లేటరైట్ నేలల్లో ఏ పంట బాగా పండుతుంది? ఆన్సర్ కాఫీ. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణాది పానీయంగా ఏ పంటను పిలుస్తారు? ఆన్సర్ కాఫీ. నెక్స్ట్ క్వశ్చన్, డార్జిలింగ్ అసోంలో ఏ పంట ప్రధానంగా పండుతుంది? ఆన్సర్ టీ. నెక్స్ట్ క్వశ్చన్, పత్తి ఉత్పత్తిలో ఏ రాష్ట్రం ముందుంది? ఆన్సర్ గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రధాన పప్పు పంట ఏది? ఆన్సర్ శనగ. నెక్స్ట్ క్వశ్చన్, వేరుశనగ ఉత్పత్తిలో ఏ రాష్ట్రం ముందుంది? ఆన్సర్ గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద ఉద్యాన పంట ఏది? ఆన్సర్ బనానా, అరటి. నెక్స్ట్ క్వశ్చన్, సుగంధ ద్రవ్యాల పంటల సాగులో ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? ఆన్సర్ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సుగంధ ద్రవ్యాల పంటలు అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పంటను ఆహారంగా మరియు పశువుల మేతగా ఉపయోగిస్తారు? ఆన్సర్ మొక్కజొన్న. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రధాన నూనె పంట ఏది? ఆన్సర్ వేరుశనగ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో హరిత విప్లవంకు సంబంధించిన పంట ఏది? ఆన్సర్ గోధుమ. నెక్స్ట్ క్వశ్చన్, జయీద్ కాలంలో ఏ పంట పండుతుంది? ఆన్సర్ పుచ్చకాయ. నెక్స్ట్ క్వశ్చన్, పసుపు ఉత్పత్తిలో ఏ రాష్ట్రం ముందుంది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, బయోఫ్యూయల్ తయారీకి ఏ పంట ఉపయోగిస్తారు? ఆన్సర్ చెరకు. నెక్స్ట్ క్వశ్చన్, జూట్ ఉత్పత్తిలో ఏ రాష్ట్రం ముందుంది? ఆన్సర్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో టీ అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది? ఆన్సర్ అసోం. నెక్స్ట్ క్వశ్చన్,
భారతదేశంలో కాఫీ ఉత్పత్తిలో ఏ రాష్ట్రం ముందుంది? ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్. సార్వత్రిక ఆహారంగా ఏ పంటను పిలుస్తారు? ఆన్సర్ మొక్కజొన్న. నెక్స్ట్ క్వశ్చన్. అరటిపండు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? ఆన్సర్ తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో బంగాళదుంప అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో భారతదేశం అత్యధికంగా పండించే పంట ఏది? ఆన్సర్ జూట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పంటలో పురుగులు వ్యాధులు ఎక్కువగా వస్తాయి? ఆన్సర్ పత్తి. నెక్స్ట్ క్వశ్చన్. సూర్యకాంతి పటంలో ఏ రాష్ట్రం ముందుంది? ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్. ఈశాన్య భారతదేశ ప్రధాన పానీయ పంట ఏది? ఆన్సర్ టీ. నెక్స్ట్ క్వశ్చన్. నల్ల నేలలో ప్రధానంగా పండించే పంట ఏది? ఆన్సర్ పత్తి. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తర తూర్పు భారతదేశంలో జూమ్ వ్యవసాయంలో ఏ పంట వేస్తారు? ఆన్సర్ వరి. నెక్స్ట్ క్వశ్చన్. సుగంధ ద్రవ్యాల రాజుగా ఏ పంట పిలుస్తారు? ఆన్సర్ మిరియాలు. నెక్స్ట్ క్వశ్చన్. మిరపకాయ ఉత్పత్తిలో ఏ రాష్ట్రం ముందుంది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. ఎనర్జీ పంటగా ఏది పిలుస్తారు? ఆన్సర్ చెరకు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ మసాలా తోటగా ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? ఆన్సర్ కేరళ. వర్షాభావ ప్రాంతాల్లో ప్రధాన పంట ఏది? ఆన్సర్ సజ్జలు. అద్భుత పంటగా దేనిని పిలుస్తారు? ఆన్సర్ సోయాబీన్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇటువంటి మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాం. సో ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం కింద కామెంట్ సెక్షన్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.